మరి రాజును మించిన రాజభక్తిని నేను చూస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో. రాజును మించి ఇప్పుడు ఆయన రాజు అనుకుంటా ఉన్నారు మీరు, జాగీర్ అనుకుంటా ఉన్నారు మీరు, నీళ్ళెత్తిపోసడానికి 440 కోట్లు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నారు మీరు, ఎకరాకే 2 కోట్లు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు మీరు. కాబట్టి ఇది మీ జాగీర్ కాదన సంగతి గుర్తుపెట్టుకోమని అడుగుతాం, ప్రశ్నిస్తాం. ఇది మాది అందరిని చెప్పబడుతుంది కాబట్టి. ప్రజలు లేని ప్రజల రాజధాని కడతా ఉన్నారు మీరు. ఈ రాష్ట్రం నలుమూలలో ఉన్న వాళ్ళ యొక్క స్వెట్ అండ్ బ్లడ్తోనే, ఆ డబ్బులతోనే రేపు వడ్డీలు కట్టినా, అప్పులు తీర్చినా, ఆ భూములు ఏమైనా సరే. కానీ ఇప్పటికైనా మీరు కాస్త విజ్ఞత వ్యవహరించమని సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, మీ సమాధానం ఏంటి? 2 ముఖ్యమంత్రులు క్లోజ్ డోర్లో కూర్చొని అగ్రిమెంట్లు చేసుకుంటారా? ఇది ఏ విధంగా రాజ్యాంగబద్ధమో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం ఇంటి వ్యవహారమా ఇది? ఆయన చెప్తే అసలుకి అన్ని రాయలసీమ ప్రాజెక్టులు ఆపేస్తారా మీరు? ఏం ఇంటి వ్యవహారమా? క్లోజ్ డోర్స్లో మాట్లాడుకున్నారట. ఏంది మాట్లాడుకోవడం మాకు తెలియదు. ఆయన చెప్పేదాకా మాకు అర్థం కాలే. 2 ముఖ్యమంత్రులు క్లోజ్ డోర్లో కూర్చొని మాట్లాడుకుంటారని ఏదో ఆఫీసర్ల టీం పోతుంది, సీఎం గారు హెడ్ చేస్తే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని తెలంగాణలో తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి.